ఈరోజు చాలా మంది ఏం చేస్తున్నారు? దేవుని స్వరాన్ని పక్కన పెట్టి వారి స్వరాన్ని వినిపిస్తున్నారు. అందుకని ప్రజలు యేసుని చూడలేకపోతున్నారు. వాళ్ళు ఇంకా ఆచారాల్లో ఎందుకు మిగిలిపోతున్నారు? యేసు ప్రభు నమ్ముకున్నాక భూ సంబంధమైన పనులు ఎందుకు చేస్తున్నారు? యేసు ప్రభు నమ్మిన తర్వాత లోకంలో ఎందుకు నడుస్తున్నారంటే, ఇదిగో బోధలో యేసు కనబడటం లేదు. దేవుడు చెప్తున్నాడు, నా వాక్కు నువ్వు ప్రకటించాలన్నాడు. వెంటనే యోన, అలాగే ప్రభు ఏం ప్రకటించాలి? అప్పుడు దేవుడైన యెహోవా చెప్తున్న మాట, నా ఉగ్రత, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ లేదు, నా ఉగ్రత రాబోతుందని చెప్పు. వెంటనే మనసులు మార్చుకోమని చెప్పు. తమ ప్రవక్తన సరి చేసుకోకపోతే నా ఉగ్రత నేను వారి మీదకి పంపిస్తానన్నాడు. ఈ మాటకు యోన కొంచెం ఆగిపోయాడు. ఇదేం మెసేజ్ నాయనా? ఏమండి, ఈ రోజుల్లో మెసేజ్లు విశ్వాసులకు ఎలా అయిపోయిందో తెలుసా? ఆ పాస్టర్ గారు ఎంత నవ్వితే ఆ పాస్టర్ గారు అంత నచ్చేస్తున్నారు వాళ్ళకి కదా. నవ్వించాలి, కవ్వించాలి, మెప్పించాలి. కానీ ఇక్కడ దేవుడు అంటాడు, ఏం చెప్పకు నువ్వు? తమ ప్రవక్తను సరి చేసుకోమను. వెంటనే నాకు తప్పక అడుగుతున్నాడు, సరే ప్రభువా, ఇంతకీ ఈ వాక్ ఎవరికి ప్రకటించాలి? నేను ఎవరికి వెళ్ళి చెప్పాలి సువార్త అన్న వెంటనే దేవుడు అంటున్నాడు, ఈ వాక్కు నీవు నినివే ప్రజలకు బోధించాలి. ఎవరికి చెప్పాను? నినివే. ఎవరి నినివే వాళ్ళు? వీరు యేసు ప్రభు, క్షమించండి, వీరు ఇశ్రాయేలు కాదే, వీరు యూదులు కాదే, వీరు అన్యులే. ఈ రోజుల్లో చాలా మంది అంటున్నారు, యేసు ప్రభు బోధ ఇశ్రాయేలుకేనండి, యేసు ప్రభు భారతదేశానికి దేవుడు కాదండి, యేసు ప్రభు అన్యులకు సువార్త చెప్పలేదండి. ఒక ఆయన అంటున్నాడు, అపోస్తులుడైన పౌలు ఆసియా ఖండానికి రాలేదయ్యా, ఆ పౌలు గారే భయపడ్డారు భారతదేశం రావడానికి అని చెప్తున్నాడు. ఇంకొక ఆయన, మీకు ఈరోజు ఓ సత్యం చెప్తున్నాను వినండి. అమ్మ నా వైపు చూడండి రా, అటువైపు చూడటం వల్ల ఏం ఉపయోగం లేదు. నన్ను పిలుచుకుని ఎందుకు అటువైపు చూస్తున్నావు? నన్ను చూడండి. ఆటో వస్తుంది, వెళ్ళిపోతలేదు, పడిపోద్ది. నన్ను చూడండి. ఏమ్మా, నన్ను పిలుచుకున్నప్పుడు అటెన్షన్ నా వైపు పెట్టండి. నేను మీకు ఇందాకే చెప్పాను, నేను జనం కోసం రాను, డబ్బుల కోసం రాను. కాబట్టి ఎలా పడితే అలా చెప్పేసి వెళ్ళిపోదామని నేను అనుకోను. కనుక నేను మీకు ప్రయోజనకరంగా ఉండాలి. హల్లెలూయా. ఎక్కడాగమ్మా? పౌలు గారు భారతదేశానికి రావద్దు, ఆసియా ఖండానికి రావద్దు, పౌలు గారే రాలేదని చెప్తున్నారు. అసలు విషయం ఏంటంటే, నూతన నిబంధనలో సువార్త సర్వలోకానికి వెళ్ళడం కాదు, పాత నిబంధనలోనే ఆయన వాకన్యులకు పంపించాడు దేవుడు. నినివే ప్రజలు ఇశ్రాయేలులు కాదు, నినివే ప్రజలు యూదులు కాదు, వారు అన్యులు. ఇంకో మాట చెప్తాను వినండి, వాళ్ళు బహు దైవారాధన కలిగిన వారు. నినివే ప్రజలకి దేవుడు చెప్పమంటున్నాడు, ఇదిగో వాళ్ళ బతుకులు బాలేదు, వాళ్ళ ప్రవర్తన బాలేదు, వారి ఆలోచనలు బాలేదు, ఒక్కసారి వారిని వారు సరి చేసుకోమని చెప్పు. వెంటనే యోన అనుకుంటున్నాడు, ఇలాంటి సువార్త నేను ప్రకటించను. ఎందుకు ప్రకటించను? యోనాకి నినివే వారంటే ఏమాత్రం ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు? ఈ రోజుల్లో కూడా ఇదే కదండి, సహోదర ప్రేమ లేదండి. సహోదర ప్రేమ అంటే ఏంటి? ఈ చర్చికి వెళ్ళే వాళ్ళు ఆ చర్చి వాళ్ళని తిట్టాలా? మా చర్చే పరలోకం వెళ్తుంది, మీ చర్చి వెళ్దాం. మాదే పర్ఫెక్ట్ సంఘం, ఇది పర్ఫెక్ట్ సంఘం కాదు. మా అయ్యగారే, మీ అయ్యగారు అసలు మంచోళ్లే కాదు, నువ్వెవరమ్మా జడ్జిమెంట్ ఇవ్వడానికి? ఏదమ్మా సహోదర ప్రేమేది? ఇదిగో యోన అనుకుంటా, నాకొద్దా, వాళ్ళకి నేను చెప్పను. ఎందుకు చెప్పను అంటున్నాడు? రెండు బలమైన కారణాలు ఉన్నాయి. ఒకటి, ఈ నినివే అనే ఈ ప్రజలు, బాగా వినాలి, నినివే ప్రజలు, యోన హెబ్రీయుడు, ఈ హెబ్రీయుల్ని చాలా హింస పెట్టేవారు. రెండవది, నినివే ప్రజలు అనుకున్నంత ఏమనాలి, సాత్వికులు లేదంటే సౌమ్యులు కాదు. నినివే ప్రజల గురించి మీకు చెప్తాను. బాబేలు గోపురాన్ని కట్టాడు ఆదికాండలో ఒక ఆయన పేరు నిమ్రోదు. కొద్దిగానే బైబిల్ చదివితే మీకు అర్థమవుతుంది. నిమ్రోద్ అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఆకాశాన్ని కంటే అంత గోపురాన్ని కట్టాడు. అక్కడ భాషలు ఏమైపోయినాయి? తారుమారైపోయినాయి. ఈ నినివే, క్షమించండి, బాబేలు గోపురాన్ని కట్టినటువంటి నిమ్రోదు నుండి వచ్చిన జాతి అష్షూరీలు. అనండి ఒకసారి.
ఈ అష్షూరియలకి క్యాపిటల్, ఇప్పుడు భారతదేశానికి రాజధాని న్యూఢిల్లీ ఎలాగో ఈ అష్షూరియలకి క్యాపిటల్ సిటీ ఏంటంటే నినివే. వీళ్ళు ఎంత భయంకరలో చెప్తాను వినండి. ఇప్పుడు ఉదాహరణ సింపుల్గా చెప్తాను. భారతదేశం ఒక చట్టం ఉంది, ఇజ్రాయెల్ దేశం వెళ్ళాను నేను, అక్కడ ఒక చట్టం ఉంది, ఖత్తర్ వెళ్ళాను, అక్కడ ఒక చట్టం ఉంది. మీలో ఎవరికైనా తెలుసా నార్త్ కొరియా అనే దేశం ఉందని? వరల్డ్లో నార్త్ కొరియాలో చట్టం ఏంటో తెలుసా? అక్కడ ఏ దేవుడు లేడు. రీసెంట్గా ఒక ఆయన నార్త్ కొరియాకి వెళ్ళి అక్కడ మిషనరీగా ఉందామని ప్రయత్నం చేసి వస్తూ ఆయన బైబిల్ మర్చిపోయాడు. నార్త్ కొరియా దాటకుండా ఆయన్ని పట్టుకొని సుమారు 9 సంవత్సరాలు జైల్లో పడేశారు. నార్త్ కొరియాలో అసలు ఏ దేవుడు లేడు, కిమ్ ఒక్కడే దేవుడు. అక్కడ కిమ్ ఏం చెప్తే అదే వినాలి, అంతే. ఒక్కొక్క దేశం ఒక్కొక్క పద్ధతులు లేదా చట్టాలు కలిగి ఉంటాయి. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ఉంది, అక్కడంతా టెర్రరిజం. అమెరికా ఉంది, అక్కడంతా మంచి మనలాంటి పద్ధతులు కలిగింది. ఒక మాటలో చెప్పాలంటే అక్కడి నుంచి మనం బారో చేసామని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ నినివే, ఈ ఊరికి కూడా కొన్ని చట్టాలు ఉన్నాయి. అందులో కొన్ని కఠినమైన చట్టాలు ఏంటంటే, నినివే రాజు ఆ దేశంలో ఉన్న గర్భిణీ స్త్రీల మీద మనసు పడితే గర్భిణీ స్త్రీలను తన ఇంటికి రప్పించుకొని ఆ స్త్రీలతో ఆ వ్యక్తి అనుభవించిన తర్వాత ఆ గర్భంలో ఉన్న బిడ్డని తల్లిని కూడా తన చేతులతోనే చీరేసేవాడు, కత్తి పొడిచి. అతి భయంకరమైనటువంటి క్రూరుడు నినివే రాజు. రెండవది, వీళ్ళ చిన్న పిల్లల్ని పట్టుకొని అరిపాదాలు పట్టుకొని ఆ పిల్లల్ని బండలగేసుకొట్టేవారు. వీళ్ళు మనుషులు అనడం కంటే మృగాలు అంటే బాగుంటది. ఇప్పుడు దేవుడు ఎవరికెళ్ళి చెప్పమంటున్నాడు? అలాంటి బండ గుండెలు, అతి భయంకరమైన మూర్ఖ స్వభావం కలిగిన వారికి వెళ్ళి నా మాటను ప్రకటించు, తమ ప్రవక్తని ఏం చేయాలి? మార్చుకోవాలి. ఎవడు వెళ్తాడు అలాంటి వాళ్ళ దగ్గరికి? మీరు వెళ్తారండి? ట్రై చేయండి, అవుతుందా? ఎందుకు? మీలో ఎవరికైనా రోషం ఉంటే ఒక్కసారి నార్త్ ఇండియా వెళ్ళండి చూద్దాం. నార్త్ ఇండియాలో వెళ్ళి హల్లెలూయా స్తుతి మహిమ అన్న వెంటనే మీ చెయ్యి ఇరిగిపోద్ది. ఇక్కడ మన సౌత్ ఇండియాలో ఇలాంటి సౌండ్ సిస్టంలో లైట్లు పెట్టుకొని ఆమేన్ ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. మన నార్త్లోనే కొన్ని రాష్ట్రాల్లో సువార్త లేదండి. ఇందాక బ్రదర్ చెప్తున్నారు, మా విజన్ అదే, శిష్యుల్ని తయారు చేసి సువార్త లేని చోటకి పంపించాలి. ఈ జూలై 8వ తారీఖు నుంచి బ్యాచ్ నెంబర్ 4 స్టార్ట్ అవుతుంది. 40 దినాలు నా దగ్గర ఉండిపోవాలి, నాతో ఉండిపోవాలి. స్త్రీలైనా పురుషులైనా వాళ్ళకి తర్ఫీదు ఇచ్చి వారిని దేవుని కొరకు సువార్థికులుగా సేవకులుగా చేస్తాం. అది ఎంత కఠినమైన స్థలం అంటే, ఇప్పుడు దేవుడు యోనాను అక్కడికి వెళ్ళమంటున్నాడు. పాస్టర్ గారు మీరు చెప్పేది మేము బయటకు వెళ్ళి చెప్తే రుజువు ఏంటని అడుగుతారండి, మరి దానికి రుజువు కూడా చెప్పేయండి. అయితే చెప్పేస్తున్నాను వినండి. ఎప్పుడైనా ఇంటికి వెళ్ళి బైబిల్ గ్రంథంలో నహోమ్ అనే ఒక పుస్తకం ఉంది, ఇప్పుడు తెరవద్దు. నహోమ్ అనే పుస్తకం తీసి అందులో 3వ అధ్యాయం చదవండి. నేను చెప్పిన స్టోరీ మీకు అందులో కనబడుతుంది. నరహత్య చేసిన పట్టణమా అని నహోము నినివేను గురించినటువంటి దేవోక్తి చెప్తాడు. నా వైపు చూడండి. ఇప్పుడు అలాంటి ప్రజల దగ్గరికి వెళ్ళి దేవుడు అంటున్నాడు, యోనా నువ్వు చెప్పు వాళ్ళ ప్రవర్తన మార్చుకోమని. ఎవరు వెళ్తారండి? అంత తెగించి ఎవరు వెళ్ళగలరు? యోనా అనుకుంటున్నాడు, ఒకవేళ నేను అక్కడికి వెళ్తే, నా వైపు చూడండి, నేను అక్కడికి వెళ్తే వాళ్ళు మారతారో లేదో తెలియదు కానీ ముందు నన్ను చంపేస్తారు అని యోనా ఏమనుకుంటున్నాడంటే, దేవుడు చెప్పండి నినివే వెళ్ళమంటే ఆ యోనా ఎక్కడికి వెళ్ళాడు? అందరికీ తెలుసు. దేవుడు యోనాని నినివే వెళ్ళమంటే యోనా ఏమో తర్షీష్ అనే పట్టణం వైపు వెళ్ళాడు. దేవుని చేత పిలవబడ్డాడు, కానీ దేవుని చేత నడిపించబడ్డం లేదు. ఈ రాత్రి ఇక్కడ ఉన్న వారందరిని అడుగుతున్నాను, మీరు దేవుని చేత పిలువబడ్డారు అని మీకు తెలుసు. నా ప్రశ్న, మీరు దేవుని చేత నడిపించబడుతున్నారా? యోనా దేవుని చేత పిలువబడ్డాడు, ఇట్స్ ఫ్యాక్ట్. కానీ
దేవుని చేత నడిపించబడతలేదు. దేవుడు యోనాని నినివే వెళ్ళమంటే యోనా తర్షీషు వెళుతున్నాడు. మందిరానికి వచ్చి నువ్వు సిగరెట్ కాలుస్తున్నావు అనుకో, నేను సింపుల్ ఆన్సర్ చెప్తాను, మిమ్మల్ని ఏమన్నా, సింపుల్ ఆన్సర్. నువ్వు దేవుని చేత పిలవబడ్డావు, కానీ నువ్వు దేవుని చేత నడిపించబడతలేదు. నువ్వు దేవుని మందిరానికి వచ్చి నా జీవితం ఇట్లాగే ఉంటుంది, నేను ఇలాగే ఉంటాను, నేను మారాల్సిన అవసరం లేదు, ఇదే నా జీవితం అనుకున్నావు అనుకో, నీ మీద ఎవరు పెత్తనం చేస్తారు? ఎవరు పెత్తనం చేయరు. కానీ ఒక సత్యం చెప్తున్నాను, నువ్వు దేవుని చేత పిలవబడ్డావు, కానీ చెప్పాలి, నువ్వు దేవుని చేత నడిపించబడతలేదు. క్రైస్తవులు ఆలోచించాల్సింది ఏంటంటే, నేను పిలవబడ్డానా, నడిపించబడుతున్నానా? పిలవబడ్డాను అని ఆగిపోతే నువ్వు ఆయన చిత్తాన్ని చేయలేవు. సమూయేలు సౌలుతో ఏమన్నాడు తెలుసా? నేనే నిన్ను ముద్దు పెట్టుకున్నాను, నేనే నిన్ను అభిషేకించాను, కానీ నువ్వేం చేసావు తెలుసా? యెహోవా ఆజ్ఞను అతిక్రమించావు. వెంటనే సౌలు ఏమంటాడో తెలుసా? ఈ గొర్రెలు, ఈ మేకలన్నీ మీకోసమే తెచ్చాను దేవుడికి బలివ్వడానికి. అప్పుడు సమూయేలు ఒక మాట అంటాడు, బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. సంతోష్ రెడ్డి వెర్షన్లో చెప్తాను, పిలవబడడం కంటే ఆయన చేత నడిపించబడడం శ్రేష్టం. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా అమ్మా?